హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. రైట్, ఇక ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే రైతులకు గోసలు తప్పవా. ఆల్రెడీ మీరు ఇక్కడ లైన్ చూసే ఉంటారు. అయితే మామూలుగా మనం రోజు పొలిటికల్లో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, లేదంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుకుంటాం, లేదా ఇంకో కొన్ని అంటే బ్రేకింగ్ న్యూస్ కానీ ఇట్లాంటి కొన్ని విషయాలను మాట్లాడుకుంటాం. తరచూ చూస్తూనే ఉంటారు, మీకు ఈ విషయం అంతా తెలిసిందే. అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. అలాగే రాజకీయంకు అలాగే రాజకీయ నాయకులకు సంబంధం లేని విషయం అని కూడా నేను ఈ విధంగా చెప్పదలుచుకుంటాను. అదేంది, ఇక్కడ రైతుల గోసలు అని అన్నారు. రైతులు గోసలు పడుతున్నారంటే అది తప్పకుండా రాజకీయంకు సంబంధం ఉన్నదని మీరంటే లేదు అని నేనంట. ఎందుకంటారా, మరి ఇవాళ మన దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇవాళ ఎక్కడ ఏ రైతు బాధపడ్డా, ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా, ఏ రైతు ఏ విధంగా ఉన్నా కూడా ఇవాళ పట్టించుకొని పరిస్థితి మన రాజకీయ నాయకుల దగ్గర ఉన్నది. అందుకే నేను ఏమంటున్నానంటే రైతులకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు అంటున్నా. సంబంధం లేదు అన్న విధంగానే రాజకీయ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నాను నేను. ఇక దాదాపు మనం గత 2 వారాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఏ వార్తాపత్రికలో చూసినా, అలాగే ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా మనకు ఒకటే విషయం చాలా బాగా వినబడుతుంది. అదేంటంటే రైతులు ఏదైతే పండించిన ధాన్యం ఉంటుందో దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు, ప్రభుత్వం తీసుకోవట్లేదు. అయితే దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చేసి ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎంతమంది మరి అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఆ విషయం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే రైతు రుణమాఫీ, లేదంటే రైతు ఏదైతే పండించిన పంట ఉందో ఆ పంటని ప్రభుత్వం కొనగలిగిందా లేదా, లేదంటే వాళ్ళకు ఏదైతే పంట పండించే సమయంలో విత్తనాలకు మంచి ధర ఇచ్చిందా లేదా, విత్తనాలు మంచి విత్తనాలా లేదంటే ఒక నకిలీ విత్తనాలా, ఇవన్నీ టాపిక్స్ తీసుకుంటే కనుక గత ప్రభుత్వం జర నయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇవాళ నేనన్న మాట కాదు, సోషల్ మీడియా నెటిజన్లు కూడా చాలామంది అంటున్నారు. అయితే ఈ మాజీ ప్రభుత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం అటో ఇటో ఉండే. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు చాలా రకాలుగా నష్టపోతున్నారు. రైట్, మీరు వార్తాపత్రికలలో కానీ టీవీలో చూస్తూనే ఉన్నారు. గత 2 వారాల నుంచి అరే పోయిన ప్రభుత్వం ఆల్రెడీ 10 ఏళ్ళు పరిపాలించింది, ఈ 10 ఏళ్ళ పరిపాలనలో రైతులు వ్యతిరేకపడ్డారు, రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసిళ్ళు, ఆందోళనలు చేసిళ్ళు, ధర్నాలు చేసిళ్ళు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి న్యాయం చేస్తే ఇంకా కొంతమందికి చేయలేకపోయింది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే, చాలా దగ్గర చూసాం కూడా. అయితే సరే, పోయిన ప్రభుత్వం మీద పోయింది, ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం, ఈసారి తప్పకుండా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇవాళ న్యాయం చేస్తా అని చెప్పేసి రైతులు అనుకుంటే ఇవాళ ఆ ప్రభుత్వం కూడా రైతులన్నీ మోసం చేస్తుందని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే గత 2 వారాల నుంచి దాదాపు మన దగ్గర ఈ అనుకోని వర్షాలు పడేసరికి రైతులకు చాలా వరకు నష్టం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే పంట పండించి ఆ వరి ధాన్యాలు కానీ ధాన్యాలను తీసుకొచ్చి మిల్లుల అక్కడ పెడితే మొత్తం ఈ వర్షం చేయబట్టి ఆగమాగం అయిపోయింది. అయ్యో, మరి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఏదైతే ప్రకృతి వైపరీత్యం జరిగిందో ప్రకృతి చేసిన దానికి రైతులు అయితే ఏం చేయలేరు కదా. కానీ రైతులకు ఏమన్నా అయితే, ప్రజలకు ఏమన్నా అయితే ఆదుకోవడానికి ప్రభుత్వం ఉండాలి కదా. మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా మరి సహాయం చేస్తుంది, ఏ విధంగా వాళ్ళని పట్టించుకుంటుంది. రైట్, ఇక కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మనకు దినపత్రికలో ఒక మంచి పెద్దలైన ఏమొస్తుందంటే చాలామంది ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఒక మాట అంటున్నారు. ఏంటంటున్నారంటే ఇవాళ ఏర్పడిన ప్రభుత్వంలో పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి సారు, ఈ ఎన్నికల కన్నా రైతుల కన్నా ఎన్నికలే ముఖ్యమా, రైతుల కన్నా ఎన్నికల ఆలోచననే ముఖ్యమా, ఎన్నికలలో ఏమేం చేస్తున్నాము, ఎట్లా ముందరికి పోతున్నాము, ఇదే తప్ప మరి ఇలా ఎన్నికలలో గెలిచి ఇలా ప్రభుత్వం ఏర్పడ్డదంటే దానికి ఎవరు కారణము, రైతులు ఎంతమంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే, ఇలా వాళ్ళకు మీరు మాటలు చెప్తేనే కదా, వాళ్ళకు మాయం చేస్తేనే కదా ఇవాళ మీరు గెలిచింది, మీ మాటలు చెప్పే కదా వాళ్ళు ఎమ్మటే ఇవాళ మిమ్మల్ని గెలిపించుకున్నది, ప్రభుత్వం ఏర్పడ్డది. మరి అటు రోజున వాళ్ళకే దిక్కులేకపోయా. ఈ అంశం మనం ఎక్కువ చూసుకుంటున్నాం. గత ప్రతిపక్ష పార్టీలు కానీ వీళ్ళు చాలామంది అంటున్నారు ఎన్నికలే ముఖ్యం, రేవంత్ రెడ్డికి రైతులు ముఖ్యం కాదని చెప్పేసి. ఎందుకంటే మరి గత 2 వారాల నుంచి చూసుకుంటే కనుక వాళ్ళకు రైతులు అసలు ఆ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఎందుకో ప్రభుత్వం ఈ తీరుగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటున్నారు. ఇది ఇవాళ మనం మాట్లాడుతున్న విషయం కాదు, ఏదైతే సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ అవుతుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇదే విధంగా ఇంకొక విషయం చూసుకుంటే కనుక మొన్నటిదాకా గత ప్రభుత్వం ఇచ్చినట్టే మొన్నటిదాకా కూడా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మరి రేపు ప్రభుత్వం ఏర్పడ్డ
ఏర్పడ్డా కానీ లేకపోతే ప్రభుత్వం ఏర్పడినాక కూడా మేము తప్పకుండా మేము దొడ్డు రైసుకు ఏదైతే ఉంటుందో ఆ దొడ్డు రైసుకు కూడా మేము తప్పకుండా బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇవాటి రోజున ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీళ్ళు మాత్రం ఇప్పుడు కేవలం మేము సన్న బియ్యంకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ఆలోచన, ఇదేం పద్ధతి అని చెప్పేసి కూడా చాలామంది రైతులు అలాగే రైతుల కష్టాలు బాధలను చూసిన నెటిజన్లు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా చేయడం ఇది తప్ప లేకపోతే రైట్, అసలు ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మనకు సంతోషాలు ఇవన్నీ పక్కన పెడితే బాధలు నష్టాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను బాధ పెట్టినా పెద్ద ఫరకు పడేది లేదు, లేకపోతే ఇంకో ఉద్యోగులను కానీ, ఎందుకంటే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే కూడా మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఏ సమస్యలు ఉన్నా మన దగ్గర ఈ రైతు సమస్య అనేది మాత్రం ఎన్నటికీ ముందడికి పోతూనే ఉన్నది తప్ప ఆ సమస్య అనేది తగ్గుతలే అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు తిప్పలు తప్పలేదు, ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు తిప్పలు తప్పలేవు. అంటే రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ పరిస్థితి మాత్రం ఇంతే. ఒక మాట మాట్లాడుకోవాలండి, మనము దేశానికి వెన్నుముక్క రైతే అని అంటారు. ఇది ఇవాళ మీరు నేను అన్న మాట కాదు, చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. ఆ మాట వెనకాల చాలా అర్థం ఉంది. ఇవాళ వాళ్ళు కష్టపడి పగలనక రే అనక సమయాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి రైతు ఒక పంటను పండిస్తే ఇవాళ మనం ఖాళీగా కూర్చొని కడుపు నిండా బువ్వ తింటున్నాం. దీనికి కారణం ఎవరండి? రైతులే కదా. మరి రైతులను ఇవాళ ఈ రకంగా బాధ పెట్టడం, ఇవాళ రైతులను ఈ రకంగా ఆదుకోకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఇవాళ తప్పకుండా ప్రభుత్వము సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఏంటి ఈ విధంగా ఉందని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అధికార ప్రభుత్వం ఉంది, ఈ అధికారం ఉన్న ప్రభుత్వంలో కొంతమంది నేతలు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి పేపర్లలో మంచి మంచి హెడ్డింగ్ ఇస్తున్నారు, టీవీలో ముందట మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ వెనుక జరిగే పని మాత్రం వేరే ఉంది. అవును, తప్పకుండా ఇవాళ రేపు ఏమో అక్షరాస్యత అంటే మరీ అవగాహన లేకుండా కూడా చాలామంది లేరని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ తప్పకుండా అందరూ చూస్తున్నారు, ఇక్కడ అక్షరాస్యత ఉన్నవారు కానీ లేకపోతే అవగాహన ఉన్నవారు కానీ చాలామంది చూస్తున్నారు ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ పనిచేస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇదే రకంగా చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో మనకి ఇంకొక మాట వినపడుతుంది. అదేంటంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు పట్టింది రైతుకు వ్యతిరేకత తీసుకురావడానికి, అంటే రైతులు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి 10 ఏళ్ళు పడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 ఏళ్లనే వ్యతిరేకతను తెచ్చుకున్నాయని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చాలా పేపర్లలో కానీ టీవీలలో చూసుకుంటే కనుక ఈ అంశం కూడా చాలా హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మరి చూడండి, గత ప్రభుత్వం 10 ఏళ్ళు పడితే ఈ ప్రభుత్వానికి కేవలం 5 నెలలే. 5 నెలలలో ఈ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తారనేది క్లియర్ కట్గా కుల్లా చూపెట్టేసారు. ఇదేనా పరిపాలన? ఇదేనా మీరు రైతులకు ఇచ్చిన హామీలు? సరే, ఇవాళ ఏదో పంట పండించలు మరి కొంటలేరు, బోనస్ ఇస్తలేరు, సరే ఇదంతా పక్కన పెట్టారు. మరి రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఎక్కడ పోయింది? మళ్ళీ దీని గురించి మాట్లాడితే ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉంటే రేపొద్దున ఇంకో ఎన్నికలు వస్తే దాని తర్వాత ఇంకో పని ఉంటే రేపొద్దున మీకు ఇంకో పని ఉంటాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇదేనా మరి రైతులకు ఇచ్చిన హామీలను తీరకపోవడం? ఇంకెప్పుడు చేస్తారు రైతు రుణమాఫీ? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అదే పని, ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పని. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల బాధలు కష్టాలు మాత్రం మారవు. ఇవి ఎప్పటికీ ఇలానే ఉంటాయి. రైతుల నష్టాలు లేకపోతే రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ ఇలానే ఉంటాయని చెప్పేసి కూడా మనకి ఇలా ఈ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును బట్టి అర్థమవుతుందని చెప్పేసి కూడా సోషల్ మీడియా నెటిజన్లు చాలామంది కామెంట్ రూపంలో కూడా చెప్తున్నారు. సో ఇది మన దగ్గర ఉన్న దుస్థితి. ఇవాళ రైతులు కష్టపడి వాళ్ళు పంట పండిస్తే మనం ఇవాళ కడుపు నిండా తింటున్నాం. కానీ ఇవాళ ఆ కడుపునికే ఇలా ఆ రైతులకే కడుపు కొట్టే అంత పని చేస్తున్నారు ఇవాళ ఉన్న ప్రభుత్వ నాయకులు, ఈ గత ప్రభుత్వం కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ. ఇదేనా పద్ధతి? ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల లెక్కన ఆలోచించుకుంటే లేకపోతే ఉద్యోగాలు కానీ నిరుద్యోగులు కానీ ఏ అంశంలో కానీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోయినా పర్లేదు, కానీ రైతులను ఆదుకోవాలి, రైతులకు బువ్వ పెట్టకపోయినా పర్లేదు అని వాళ్ళు పండించిన పంటకి మీరు సరిపడా వేతనం ఇస్తే సరిపోతుందని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ అంశం పైన తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక అంశం చూసుకుంటే చివరిగా ఇవాళ మాజీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం
ప్రభుత్వం చేస్తలే అని చెప్పేసి ఎన్నడూ లేని నేతలు, ముఖ్య నేతలు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకు కొనుగోలు చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు తప్పని, ఒకప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం పని చేయలేదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇవాళ వీళ్ళు చేస్తలేరు, ఇవాళ ఏదో పని కట్టుకొని వచ్చి ఇలా అడుగుతున్నారు, రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా చేయలేదని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు. సోషల్ మీడియా ఉన్న నెటిజన్లకి తప్పకుండా ఈ 3 ప్రభుత్వాలు రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది, చెప్పాలి కూడా. ఎందుకంటే ఇవాళ ఎవరిని మోసం చేసినా, ఎవరిని చేసినా చేయకపోయినా, ఎవరిని ఆదుకోకపోయినా రైతులను మాత్రం తప్పకుండా ఆదుకోవాలి, అలాగే రైతులను మనం కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా నెటిజన్లు అలాగే నేను కూడా చెప్పబోతున్నాను. ఇక ఇప్పటి వరకు ఉన్న ఈ రైతుల బాధలు, కష్టాలు అయితే ఇవే. మరి రోజు పేపరు తెరవగానే లేదంటే టీవీలో ఆన్ చేయగానే కనీసం వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు తగ్గుతాయని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఇది తగ్గట్లేదు, పెరగట్లేదు. సో తప్పకుండా ఈ రైతుల బాధలను ప్రభుత్వం, ఇవాళ ఏర్పడిన ప్రభుత్వం అలాగే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా ఆలోచన చేసి, రాజకీయ నాయకులు రాజకీయంలో ఉన్నప్పుడు మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మీకు కొన్ని ఒక వ్యతిరేకత అని ఉంటుంది, అది మీకు సంబంధం. కానీ మీరు కొట్లాడుకొని, మీరు తిట్లుకొని మధ్యలో ఇలాంటి రైతుల మాత్రం ఆగం చేయొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలామంది అడుగుతున్నారు. ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున వీళ్ళని ఆదుకోవాలి, అలాగే వీళ్ళకి ఏదైతే కావాల్సిందో అది తప్పకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు కోరుకుంటున్నారు. రైట్, మొత్తానికి వచ్చేసి ఇవాళ మన టాపిక్ ఇదే. రేపు ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పుర్రె లోకల్. రైట్.